Yes. Next, refractive index means ఇంకొక డెఫినేషన్ చెప్తే రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ two different medium is known as refractive index. Refractive index is nothing but ratio of speed of light. Yesterday I said refractive index, refraction depends on refraction దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాను, వెలాసిటీ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అన్నట్టు. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ in two different mediums, అంటే yesterday we have taken one medium is air, another medium is glass. So in two different mediums the ratio of speed of light is in two different mediums, that is known as refractive index. Two different mediums is known as refractive index. And next, refractive index is denoted by mu. Refractive index, it is denoted by mu, that is equals to sine of the angle of incidence by sine of the angle of refraction. Okay, sin I is equals to sine of the angle of incidence. Ante we said yesterday, here it is the medium is there and this is the incident ray. This is nothing but incident ray, and this is the normal n, and this is the reflected ray, and if we take this is the refracted ray or emergent ray, it means emergent ray. So this is the refracted ray, and now this is the normal n dash is nothing but normal, and the angle of incidence means the angle between normal and the incident ray, and the angle of refraction means the angle between the refracted ray and normal. Okay now, so this ratio sin I by sin r is nothing but it is known as refractive index, that is represented by mu. Next, the refractive index of one medium with respect to medium 2, అంటే refractive index of one medium, that is n అని చెప్పి కూడా డినోట్ చేస్తాం, and with respect to the refractive index of one medium, first medium with respect to 2 అంటే ఇట్లా రాయాలి. This is equal to the reciprocal of the refractive index of the medium 2 with respect to 1. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 1 by, ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు 2 చెప్పినప్పుడు దిస్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు 1 ఇట్లా రాయాలి. అంటే దీని రెసిప్రోకల్ ఎట్లా అవుతుందంటే ఇక్కడ n12 అనే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం ఇజ్ ఈక్వల్స్ టు 1 by రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. సో నోట్ చేసుకోండి ఇది. అంటే ఈ విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం డినోట్ చేస్తాం. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ c, speed of light in vacuum is denoted by c, to the speed of light in any medium, అంటే speed of light in any medium we can take v అని చెప్పి తీసుకోవచ్చు, is called absolute refractive index. దాన్ని మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పి చెప్తాం, అంటే ఖచ్చితమైన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం అంటే ఏ మీడియం అయితే తీసుకుంటున్నామో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవడానికి రేషియో ఆఫ్, అంటే మనం ఇంతకుముందు చెప్పాము రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ మీడియం టు ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ అనదర్ మీడియం, దట్ రేషియో ఇస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పాను. సో ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే రేషియో ఆఫ్ లైట్ ఇన్ స్పీడ్ ఆఫ్ వాక్యూమ్, రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ వాక్యూమ్ టు ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది మీడియం, అంటే ఏదైతే మీడియం తీసుకుంటామో ఆ మీడియం ని రాయాలి. సి బై బి,
That ratio is nothing but refractive index of the medium. Okay. So this is write down here. It is రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం అనే దానికి చెప్పినప్పుడు మనము ఇంకొక డెఫినేషన్ ఎట్లా చెప్తామంటే స్పీడ్ ఆఫ్ వాక్యూమ్ కి స్పీడ్ ఆఫ్ ది మీడియం అనే రేషియో కూడా చెప్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎనీ మీడియం, మనం మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం దట్ ఈజ్ ఈక్వల్స్ టు C by B. C by B is nothing but C means speed of light in vacuum. Speed of light in vacuum ఎంత ఉంటుందో చెప్పండి ఎనీబడి. వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత? వెరీ గుడ్, 3 into 10 power 8 యూనిట్స్. యూనిట్స్ ఏంటి? మీడియం పర్ మీటర్ పర్ సెకండ్స్. వెరీ గుడ్ అమృత. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ ద మీడియం is B is nothing but స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం. అంటే ఒక మీడియం లోపల లైట్ యొక్క స్పీడ్ కూడా తీసుకుంటాం కదా. సపోజ్ గ్లాస్ లోపల లైట్ యొక్క స్పీడ్, ఎయిర్ లో లైట్ యొక్క స్పీడ్. సో లైక్ దిస్ ఎనీ మీడియం ఇన్ వాటర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. మీడియం లో ఉండే రేషియో లైట్ యొక్క రేషియోకి దట్ రేషియో ఇస్ కాల్డ్ C by B is called రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం. మనం ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. సపోజ్ డినామినేటర్ లో ఈ B అనే వాల్యూ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, హియర్ వి గెట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్. గ్లాస్ యొక్క వెలాసిటీ, గ్లాస్ లో వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత ఉంటుందో ఇక్కడ తీసుకోవాలి C by B అనే దాన్ని. నెక్స్ట్ ఈ C అనే వాల్యూ రాసుకోండి. దట్ ఈస్ C ఈక్వల్స్ టు 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సమ్ మెటీరియల్ మీడియా అంటే మెటీరియల్ మీడియా లోపల ఎట్లా ఉంటుంది? కొన్ని వాల్యూస్ ఇస్తాడు మీకు ఎగ్జామ్ లో, ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇది. ఈ వాల్యూస్ ని మీకు NTSC లో వస్తుంది, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లో వస్తుంది, పాలిసెట్ లో వస్తుంది. మీరు టెక్స్ట్ బుక్స్ కూడా బాగా ప్రిపేర్ కావాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ కి refractive index of some material media అంటే మనం డిఫరెంట్ మెటీరియల్స్ లోపల ఆ మీడియా లోపల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి. ఇది ఎట్లా కనుక్కున్నాం చెప్పండి? మెటీరియల్ మీడియా అంటే సపోజ్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎట్లా వచ్చింది చెప్పండి నాకు. ఎట్లా కనుక్కున్నాం చెప్పండి ఎనీబడి? ఇప్పుడు ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ వెరీ గుడ్. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ లోపల. సపోజ్ వాటర్ తీసుకుంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. నెక్స్ట్ క్రోన్ గ్లాస్ అని తీసుకుంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ క్రోన్ గ్లాస్. ఓకేనా? ఇట్లా మీరు ఏది తీసుకున్నా సరే వీటికి ఒక డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, రాసుకోండి. సమ్ మెటీరియల్స్, ఇక్కడ మెటీరియల్ తీసుకుంటాం. హియర్ ఇట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ డినోటెడ్ బై, దేంతో డినోట్ చేస్తాం? మ్యూ. సో ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 1.003 అంటే 1.003. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే దానికి యూనిట్స్ ఉండవు. వై? బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ రేషియో. sin I by sin R అంటే దట్ ఈస్ యాంగిల్ కాబట్టి. ఓకేనా? అంటే అక్కడ రేషియో లోపల మీద సేమ్ యూనిట్స్ ఉంటుంది, న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ యూనిట్స్ ఉంటాయి. సో మ్యూ ఇస్ ఏ రేషియో అవుతుంది, ఒక పర్ఫెక్ట్ రేషియో కాబట్టి ఆ యూనిట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి దట్ బికమ్స్ ఓన్లీ, దట్ గివ్స్ ఓన్లీ నంబర్. Refractive index value always it is a number only, there are no units. Okay na? Next, water refractive index is 1.003.
సో 1.003 ఇది రాసుకోండి, అంటే 3 zeros ఉంటాయి. నెక్స్ట్ క్రోన్ గ్లాస్ దట్ ఈస్ 1.31. నెక్స్ట్ కార్బన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.52. ఓకే. నెక్స్ట్ డైసల్ఫైడ్ అంటే మీ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డిఫరెంట్ బుక్స్ లో డిఫరెంట్ వాల్యూస్ కూడా మనము నోట్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్ అడిగేది చెప్పలేం కాబట్టి. సో డైసల్ఫైడ్ కి వచ్చేసి 1.63. ఓకే, నోట్ చేసుకున్నారా ఇది? నెక్స్ట్ ఇంకొకటి రాస్తే రూబీ, ఇక్కడ రాయనా, రూబీకి వచ్చేసి రూబీ వాల్యూ, రూబీ మెటీరియల్లో 1.72 ఉంటుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ డైమండ్ మెటీరియల్ మీడియాలో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ మెటీరియల్ మీడియా ఇస్ 2.42. సో ఈ వాల్యూస్ బై హార్ట్ చేయండి. మీకు ఒక సండే రోజు ఇప్పటివరకు అయిన చాప్టర్స్ నుంచి ఒక పేపర్ పంపిస్తాను, ఆన్సర్ మీరు ఎగ్జామ్ తీసుకుంటాను నెక్స్ట్ సండే వరకు. సో ప్రిపేర్ కావాలి మీరు అందరు, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఎస్. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ రిఫ్రాక్షన్. మరి రిఫ్రాక్షన్ యొక్క ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? దిస్ ఈస్ మనకు ఎగ్జాంపుల్స్ లో మనకు ఎక్కడన్నా రిఫ్రాక్షన్ ఎఫెక్ట్స్ అనేది మనకు అప్లికేషన్స్ లో అడుగుతుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో దట్ ఈస్ ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఏ స్టిక్ పార్ట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ అపియర్స్ టు బెండ్ ఎట్ ద వాటర్ సర్ఫేస్. మీరు ఒక స్టిక్ ని ఇట్లా ఉంది కదా, దీన్ని వాటర్ లోపల మనం బెండ్ చేసాం, వాటర్ లోపల ఇట్లా స్టిక్ ని ఉంచినప్పుడు ఈ స్టిక్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సంబాట్ ఇక్కడ బెండ్ అయినట్టు కనిపిస్తుంది, అవునా? సో ఇట్లా బెండ్ అయినట్టు కనిపించడానికి రీజన్ ఏంటి చెప్పండి? రిఫ్రాక్షన్. అంటే ఈ స్టిక్ పార్ట్లీ కొద్దిగా ఫస్ట్ లోపల అది చేస్తే ఇట్లా ఉందనుకోండి, ఇట్లా బెండింగ్ వచ్చేస్తాయి, ఇట్లా స్ట్రేట్ గా వెళ్ళాల్సింది వెయ్యి ఇట్లా కొద్దిగా స్లైట్ గా బెండ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఇది ఎగ్జాంపుల్ ఏది, ఏ స్టిక్ పార్ట్లీ ఇమ్మర్స్డ్ అంటే ముంచినప్పుడు, వాటర్ లో ముంచినప్పుడు, పార్ట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ అపియర్స్ టు, అది ఎట్లా కనిపిస్తుంది? అపియర్స్ టు బెండ్ ఎట్ ద వాటర్ సర్ఫేస్. ఈ వాటర్ సర్ఫేస్ దగ్గర నుంచి చూస్తే మనకు కొద్దిగా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. అపియర్స్ టు బెంట్ అంటే వంగిపోయిందట, బెంట్ ఎట్ ద వాటర్ సర్ఫేస్ అంటే అక్కడ వంగదు, అది అట్లా కనిపిస్తుంది. మనకు లైట్ ఎఫెక్ట్ వల్ల, అక్కడ రిఫ్రాక్షన్ ఎఫెక్ట్ వల్ల ఆ కర్ర అనేది యాక్చువల్ గా బెండింగ్ అనేది కనిపిస్తుంది. సో ద బెండింగ్ ఆఫ్ లైట్ ఫినామినా ఈస్ కాల్డ్ as refraction. So this is one example. And another second one is an invisible coin placed in a vessel become visible when water is poured in the vessel. ఒక
వెస్సెల్ లోపల ఒక ఇన్విజిబుల్ కాయిన్ అంటే ఒక కాయిన్ వేసాం. సో ఈ కాయిన్ వేసినప్పుడు యాక్చువల్ గా ఇది మనకు కనిపించదు. కాయిన్ అనేది దాని లోపల ఉంటది, వెస్సెల్ లోపల కింద అడుగున ఉంటది బకెట్ లో. కానీ దీంట్లో మనం వాటర్ పోసామనుకోండి, వాటర్ పోసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ వెస్సెల్ లోపల ఈ కాయిన్ అనేది ఏమవుతుందంటే మనకు పైకి లిఫ్ట్ అయినట్టు కొద్దిగా పైకి కనిపిస్తుంది, కాయిన్ అనేది కనిపిస్తుంది. సో మీరు సపోజ్ ఇఫ్ యూ టచ్ ద కాయిన్, ఆ కాయిన్ టచ్ చేశారు అనుకోండి, అదే ప్లేస్ లో మీకు కాయిన్ దొరుకుతుందా? ఉంటుందా? అంటే కొద్దిగా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే లైట్ రిఫ్రాక్షన్ వల్ల కైన్ అనేది కొద్దిగా పైకి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే వెస్సెల్ లోపల ఉన్న కైన్, నార్మల్ వెస్సెల్ లో ఉన్న కైన్ మనకు కనిపించదు, వాటర్ పోసినప్పుడు మాత్రం ఆ కైన్ కనిపిస్తుంది. అండ్ ఇన్విజిబుల్ కైన్, అండ్ ఇన్విజిబుల్ కైన్ ప్లేస్డ్ ఇన్ ఎ వెస్సెల్, placed in a vessel become visible. ఎప్పుడు కనిపిస్తుంది? మామూలుగా వెస్సెల్లో వేసినప్పుడు కనిపించదు. బికమ్ విజిబుల్ when poured water, when water is poured in the vessel. అంటే వాటర్ ని ఆ వెస్సెల్లో పోసినప్పుడు ఆ కైన్ అనేది, ఇన్విజిబుల్ కైన్ అనేది అపియర్ అవుతుంది, కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది. when water is poured in the vessel. ఓకే, ఎస్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ ఏంటంటే రైజింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ రైజింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ సన్ అపియర్స్ విజిబుల్ ఈవెన్ ఇట్ బిలో ద హారిజన్. అంటే మనకు సన్ రైజింగ్ అనేది, సన్ సెట్టింగ్ అనేది జరుగుతుంది కదా, అది అపియర్ అవుతుంది ఈవెన్ ఇట్ బిలో ద హారిజన్. అంటే మనకి ఎట్లా అంటే కిందికి వెళ్ళిపోయేటప్పుడు కూడా అక్కడ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల సన్ రైజింగ్ అనేది కనిపిస్తుంది, సన్ సెట్టింగ్ కూడా లైట్ ప్రాపర్టీ ఆఫ్ రిఫ్రాక్షన్ వల్ల మనకు అది అక్కడ విజిబుల్ అవుతుంది. సో దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ లాస్ట్ లో స్టార్స్ ట్వింకిల్ అవుతాయి, తెలుసా మీకు? స్టార్స్ మెరుస్తుంటాయి, నక్షత్రాలు మెరవడము చూశారు ఎప్పుడన్నా? చూశారు కదా అందరూ. ఈ నక్షత్రాలు మెరవడానికి కూడా కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అంటే అక్కడ ఉండే లైట్ అనేది ఏమవుతుందంటే ఆ స్టార్స్ లోపల అక్కడ లైట్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీ వల్ల, వక్రీభవన ప్రాపర్టీ వల్ల స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతాయి, అంటే మెరుస్తుంటాయి. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ దిస్ థర్డ్ వన్, రైజింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ సన్, సెట్టింగ్ ఆఫ్ సన్ అంటే సన్ రైజింగ్ అండ్ సన్ సెట్టింగ్ appears visible even it below the horizon. అంటే దాని అది కిందికి వెళ్ళిపోతున్నా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ ప్రాపర్టీ వల్ల అది పైకి వచ్చేటప్పుడు కూడా కనిపిస్తుంది. ఆ బిలో ద ఆరిజన్, దాని యాక్చువల్ ప్లేస్ కాకుండా డౌన్ లో ఉన్నా కూడా అక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ లాస్ట్ ఏంటంటే ట్వింక్లింగ్ ఆఫ్, అంటే ఇంకొక ఎగ్జాంపుల్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మెరవడము. నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తుంటాయి. ఆ మెరవడానికి కూడా లైట్ రిఫ్రాక్షన్ కారణం, లైట్ యొక్క రిఫ్రాక్షన్ ప్రాపర్టీ వల్ల నక్షత్రాలు మెరుస్తాయి. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద మీడియం and the wavelength of light used. It does not depend on the angle of incidence. అయితే ఇక్కడ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ద మీడియం. అంటే మనము C/B అనేది తీసుకున్నప్పుడు ఆ కింద ఉండే మీడియం లోపల వెలాసిటీ ఉంది కదా, ఈ వెలాసిటీ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది మీడియం అంటే ఆ వెలాసిటీ ఆఫ్ ద
లైట్ ఇన్ మీడియం అనేది డిఫరెంట్ మెటీరియల్స్ కి చేంజ్ అవుతుంది. దట్స్ వై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది మీడియం. దీని మీద డిపెండ్ అవుతుంది. సి అనేది అన్నిటికీ కామన్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఇస్ కామన్, బట్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది ప్రతి మీడియంకి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ప్రతి మీడియంకి ఏమవుతుందంటే చేంజ్ విత్ ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది మీడియం. వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ ద డిపెండ్స్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది మీడియం అండ్ ఆన్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్. అంటే మనం ఇక్కడ లైట్ అనేది ఏ వేవ్ లెంత్ అనేది కూడా దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే లైట్ యొక్క వేవ్ లెంత్ కూడా మనకు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది లైట్ యొక్క వేవ్ లెంత్ మీద కూడా డిపెండ్ అవుతుంది. వేవ్ లెంత్ ఇస్ డినోటెడ్ బై, వేవ్ లెంత్ దేంతో డినోట్ చేస్తాం చెప్పండి? లాంబ్డా. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డస్ నాట్ డిపెండ్ ఆన్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఉంది కదా, దీంట్లో ఐ మీద డిపెండ్ కాదు అది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద డిపెండ్ కాదు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది మీడియం అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ యూజ్డ్. అందుకే మనము డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ వచ్చాయి పై టేబుల్లో. అవునా కదా? అంటే అక్కడ ఏమైంది, మెటీరియల్ చేంజ్ అయింది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా చేంజ్ అయింది. అట్లాగే లైట్ వేవ్ లెంత్ కూడా మారుతుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇండిపెండెంట్ అంటే ఏంటంటే స్వతంత్రం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద డిపెండ్ కాదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్స్ లో ఇవే వస్తాయి. సో రాసుకోండి, పాయింట్ రాసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ depends upon the nature of మెటీరియల్ మీడియం. అంటే ఆ మెటీరియల్ మెటీరియల్ దేనితోటైతే తయారు చేయబడ్డదో ఆ మెటీరియల్ మీడియం మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఎయిర్ కు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది, వాటర్ కు ఒకటి వస్తుంది. అంటే దాని యొక్క వెలాసిటీ అక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి మెటీరియల్ మీడియం మీద ఆధారపడుతుంది, డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా దేని మీద డిపెండ్ అవుతుంది? అండ్ ఆన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్, యూజ్డ్. అక్కడ ఏ లైట్ అయితే యూజ్ చేసాం, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అంటే డిఫరెంట్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ యొక్క వేవ్ లెంత్ అనేది మనం ఏదైతే ఆ వేవ్ లెంత్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్, దేని మీద డిపెండ్ కాదని చెప్పాను? ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ yes, it does not depend on యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద డిపెండ్ కాదు. ఓకే, ఎస్ 15 మెంబర్స్ నోట్ చేసుకోండి. ఒక్కటి నుంచి దీపు 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 కపర్ది అర్థమవుతుందా? వినపడుతుందా? ఎస్. నెక్స్ట్, అయిపోయిందా? నోట్ చేసుకున్నారా?
నెక్స్ట్ లెన్స్. లెన్స్ అంటే ఏంది? లెన్స్ is a portion of transparent refracting medium bounded by two spherical surfaces. లెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే సో లెన్సెస్ ఇవి ఎట్లా ఉంటాయి. సో దిస్ లెన్స్ ఇస్ నథింగ్ బట్ కాన్వెక్స్ లెన్స్. దీన్ని మనము కాన్వెక్స్ లెన్స్ అంటాం. నెక్స్ట్ ఇది కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ లెన్స్ ఇస్ ఎస్ చెప్పండి, దిస్ ఇస్ కాన్కేవ్ లెన్స్. ఓకేనా? ఎస్ కాన్కేవ్ లెన్స్ అంటాం. సో లెన్స్ కి డెఫినేషన్ చెప్తే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లెన్స్ అంటే లెన్స్ ఇస్ ఎ పోర్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్పరెంట్ రిఫ్రాక్టింగ్ మీడియం బౌండెడ్ బై టూ స్పెరికల్ సర్ఫేసెస్. దిస్ ఇస్ ట్రాన్స్పరెంట్. ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్ అంటే విజిబుల్ అన్నట్టు అవుట్ సైడ్ కూడా. అండ్ పోర్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్పరెంట్ రిఫ్రాక్టింగ్ మీడియం అంటే దీంట్లోంచి లైట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది మీడియం ఇది. బౌండెడ్ బై టూ స్పెరికల్, ఇదొక స్పెరికల్ సర్ఫేసెస్. ఇది కాన్వెక్స్. నెక్స్ట్ అదే కాన్కేవ్ తీసుకుంటే ఇటొక స్పెరికల్ ఉంటుంది, ఇటొక స్పెరికల్ ఉంటుంది. ఓకేనా? సో లెన్స్ డెఫినేషన్, లెన్స్ is a portion of a ట్రాన్స్పరెంట్ అంటే ఏంది? మనకు గ్లాస్ ఉంది, గ్లాస్ అవుట్ సైడ్ కనిపిస్తుందా లేదా? ఒపాక్ కాకుండా ట్రాన్స్పరెంట్ అన్నట్టు. సో ట్రాన్స్పరెంట్ రిఫ్రాక్టింగ్ మీడియం, రిఫ్రాక్టింగ్ జరుగుతుంది, రిఫ్రాక్టింగ్ మీడియం ఇది మీడియం. అండ్ బౌండెడ్ బై ఎట్లా ఉంటుందని చెప్పాను? బౌండెడ్ బై ఇటువైపు ఒక స్పెరికల్ సర్ఫేస్ ఉంటుంది, దీంట్లో ఇటువైపు స్పెరికల్ సర్ఫేస్. బౌండెడ్ బై టూ స్పెరికల్ సర్ఫేసెస్. So this is the definition. Lens is a portion of transparent refracting medium. Refraction జరుగుతుంది. So and refracting medium is bounded by two spherical surfaces. ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంది? కాన్వెక్స్ లెన్స్ అంటే దిస్ ఇస్ కాన్వెక్స్ లెన్స్. ఏ కాన్వెక్స్ లెన్స్ is thicker in the medium and thinner at the edges. Thicker in the middle, okay, medium and middle, and thinner in the edges. This convex lens is also known as converging lens. నేను ఆల్రెడీ చెప్పాను మొన్న. సో కాన్వెక్స్ లెన్స్ అంటే it is thicker in the మిడిల్ లోపల మిడిల్లో థిక్కర్ ఉంటుంది, లావుగా ఉంటుంది. ఎడ్జెస్ లో వచ్చేసి ఈ ఎడ్జెస్ లో ఇది థిన్నర్ గా ఉంటుంది అంటే సన్నగా ఉంటుంది ఎడ్జెస్ లో. ఇట్లా ఉండే లెన్స్ ని మనము కాన్వెక్స్ లెన్స్ అంటాం. అదే కాన్కేవ్ లెన్స్ అంటే ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ థిన్నర్ ఎట్ ద మిడిల్ లో థిన్నర్ గా ఉంటుంది అండ్ థిక్కర్ ఎట్ ద ఎడ్జెస్. దిస్ కాన్కేవ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ ఇస్ కన్వర్జింగ్ లెన్స్ అంటాం. అంటే దీంట్లోంచి వెళ్ళి లైట్ రేస్ అనేవి ఏమవుతాయి? కన్వర్జ్ అవుతాయి. అయితే అది మిర్రర్స్ లో. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ అనేది కన్వర్జింగ్ లెన్సెస్ లో కన్వర్జింగ్ కొద్దిగా రెసిప్రోకల్ ఉంటుంది, ఇన్వర్స్ ఉంటుంది. ఓకేనా? మిర్రర్స్ లో అది. నెక్స్ట్ ఏ దిస్ కాన్కేవ్ లెన్స్ ఇస్ నోన్ యాజ్ డైవర్జింగ్ లెన్స్ అంటాం. అంటే దీంట్లోంచి వెళ్ళిన రేస్ అనేది ఏమైతే అంటే డైవర్జ్ అవుతాయి, డిఫరెంట్ ప్లేసెస్ లో పడతాయి. అదే కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్ అంటాము. కాన్కేవ్ లెన్స్ ఇస్ థిన్నర్
ఎట్ ద మిడిల్ లోపల థిన్నర్ గా ఉంటుంది అండ్ ఎడ్జెస్ లోపల ఎండ్స్ లోపల థిక్కర్ గా ఉంటుంది. దీంట్లోనేమో మిడిల్ లో థిక్కర్ గా ఉంటుంది అండ్ ఎడ్జెస్ లో థిన్నర్ గా ఉంటుంది. అండ్ కాన్వెక్స్ లెన్స్ ఇస్ కన్వర్జింగ్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ ఇస్ డైవర్జింగ్ లెన్స్. ఓకేనా, రాసుకోండి చెప్తాను. సో హియర్ convex lens. Convex lens. A convex lens is definition. A convex lens is thicker in the middle. Thicker in the middle. Thicker in the middle. And thinner at the edges. Edges దగ్గర thinner గా ఉంటుంది. Edges. Next, this convex lens is also called. Convex lens ఏమంటాం మనం ఇంకా? Yes, this convex lens is also called అనొచ్చు లేదా is also known as అనొచ్చు. known as a converging lens. ఎందుకు కన్వర్జింగ్ లెన్స్ అంటాము? అంటే దీంట్లోంచి పడిన లైట్ రేస్ అనేది డిఫరెంట్ ఇన్సిడెంట్ లైట్ రేస్ అనేది అవుట్ సైడ్ లో కన్వర్జ్ అవుతాయి. అన్ని కలిసి ఒక దగ్గర ఒక ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఓకేనా, మీట్ అవుతాయి. సో దట్స్ వై దిస్ లెన్స్ ఇస్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. అన్ని రేస్ ఒక దగ్గర, ఇన్సిడెంట్ రేస్ అనేది ఒక దగ్గర, రిఫ్రాక్టెడ్ రేస్ అనేది ఒక దగ్గర కన్వర్జ్ అవుతాయి. నెక్స్ట్, దీన్ని డైవర్జింగ్ లెన్స్ అని ఎందుకంటామంటే దీని మీద పడ్డ ఇన్సిడెంట్ రేస్ అనేది అన్ని డిఫరెంట్ వేస్ లోపల డైవర్జ్ అవుతాయి, వేరు దిక్కులుగా వెళ్తాయి. సో దాన్ని మనము డైవర్జింగ్ లెన్స్ అని చెప్పి అంటాం. నోట్ చేసుకోండి. రబ్ చేస్తున్నా. నెక్స్ట్, కాన్కేవ్ లెన్స్. concave lens. This concave lens ante a concave lens is thinner at the middle లోపల థిన్నర్ గా ఉంటుంది, అంటే సన్నగా ఉంటుంది. thinner at the middle and thicker at the edges. Next, this concave lens is also known as, ఏమంటాం చెప్పండి కాన్కేవ్ లెన్స్ ని? దీని మీద పడ్డ రేస్ అన్ని డైవర్స్ అవుతాయి, డైవర్జింగ్ లెన్స్ అని చెప్పి అంటాం. డైవర్జింగ్ లెన్స్. ఓకే, నోట్ చేసుకోండి.
Next, lens formula. What is lens formula? ఆ, అంటే అది అది వచ్చేసి ఏంటి, 1/b ఈక్వల్ టు 1/b 1/f ఈక్వల్ టు 1/b ప్లస్ 1/u. అది మిర్రర్ ఫార్ములా. లెన్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది, లెన్స్ లో కొద్దిగా చేంజ్ ఉంటుంది. 1/b మైనస్ 1/u ఉంటుంది ఇక్కడ. ఓకేనా? 1 బై లెన్స్ ఫార్ములా నోట్ చేసుకోండి. లెన్స్ ఫార్ములా 1/f is equals to 1/b minus 1/u. సో వేర్ f అనేది ఏంటి, f అనేది ఏంటి, ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్, ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్. నెక్స్ట్, b is nothing but distance of distance of image distance from lens, distance of image from lens నుంచి ఉండే ఇమేజ్ డిస్టెన్స్. నెక్స్ట్, u is nothing but distance of object from lens, distance of object from lens. So this is the lens formula. Okay. Next, magnification produced by lens. Lenses ద్వారా magnification. ఎస్టర్డే మిర్రర్ లో చెప్పాను కదా, ఇప్పుడు లెన్సెస్ లో ఎట్లా ఉంటుంది magnification. Magnification produced by lenses. సో ఇక్కడ దీనికి లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటారు. అంటే మ్యాగ్నిఫికేషన్ అంటే మనకు లెంత్ లోపల డిస్టెన్స్ లో చేంజ్ వస్తుంది కాబట్టి మనకు మ్యాగ్నిఫికేషన్ అనేది లీనియర్ అన్నట్టు. లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ లెన్స్ ఈస్ ద రేషియో ఆఫ్ size of the image to the size of the object, size of the image to the size of the object. సేమ్ అదే ఫార్ములా అక్కడ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్ లో చెప్పాము, ఇక్కడ ఏమంటాము లీనియర్ మ్యాగ్నిఫికేషన్. సో ఇది ఏమవుతుంది, h'/h అంటే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా? సో దీని మ్యాగ్నిఫికేషన్ అనే దాన్ని లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అనాలి. లీనియర్ మ్యాగ్నిఫికేషన్ produced by a lens is the ratio of size of the image to the, ఇంకో రేషియో ఏంది, ఏ రేషియో ఇది, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ టు ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇమేజ్ సైజ్ కి ఆబ్జెక్ట్ సైజ్ కి ఉండే రేషియోనే మనము లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. లీనియర్ మ్యాగ్నిఫికేషన్.
సో లీనియర్ మ్యాగ్నిఫికేషన్ m అంటాం, దీన్ని దేంతో డినోట్ చేస్తాం, m is equals to h dash by h. సో ఇంకొక డెఫినేషన్ చెప్తే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ is equals to the ratio of the image, లేకపోతే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ is equal to the distance of the image to the ratio of the distance of the image to the distance of the object. కపర్ది ఏంటి, కపర్ది కపర్ది వాయిస్ వినబడతలేదు, కపర్ది. సో ఇంకొక డెఫినేషన్ చెప్తే ద లీనియర్ మ్యాగ్నిఫికేషన్, దీంట్లోనే ద లీనియర్ magnification is the ratio of the distance of the image distance ki ratio to the distance of the ఆబ్జెక్ట్ రేషియోకి దీన్ని మనము లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ దీన్ని మనం డినోటెడ్ బై ఎట్లా డినోట్ చేస్తామంటే m is equals to distance of the image అంటే b by distance of the object అంటే u. సో m is equals to b by u. కనిపిస్తుందా అందరికి, బోర్డు కనిపిస్తుందా, బోర్డు కనిపిస్తుందా? ఓకే, అంటే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ denoted by b, distance of the object is denoted by u. b by u is nothing but linear magnification m. ఓకే, లాస్ట్ పాయింట్ చెప్పేసి క్లాస్ ఆపేస్తాను. లాస్ట్ పాయింట్, power of lens. This power of lens. So what is the power of lens ante? That is reciprocal of focal length is known as power of lens. Okay na, reciprocal of focal length ki reciprocal raste, that is known as power of lens. Reciprocal of focal length is known as పవర్ ఆఫ్ లెన్స్. అంటే లెన్స్ ఉండే పవర్ ఉంటుంది కదా, శక్తి, ఆ లెన్స్ ఉండే పవర్ కి ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ బౌండ్ బై పవర్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఇస్ డినోటెడ్ బై, ఫోకల్ లెంత్ దేంతో డినోట్ చేస్తాం, ఫోకల్ లెంత్ దేంతో డినోట్ చేస్తాం చెప్పండి. స్మాల్ ఎఫ్. ఓకే, సో పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై ఫోకల్ లెంత్. 1 బై ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు పవర్ ఆఫ్ లెన్స్ వస్తుంది. మనము ఏ లెన్స్ అన్నా తీసుకుంటే ఇఫ్ వి టేక్ ఎనీ లెన్స్, ద ఫోకల్ లెంత్ ఇఫ్ యు నో 1 బై ఎఫ్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ లెన్స్. మనకు ఆ పవర్ ఆఫ్ లెన్స్ వస్తుంది. ఆ పవర్ ఆఫ్ లెన్స్ కి యూనిట్ ఏంటంటే, దీన్ని కనుక్కుంటే మనకు వచ్చే యూనిట్ ఏంటంటే డయాప్టర్. రాసుకోండి, ఇదేమవుతుంది, డయాప్టర్. యూనిట్స్ ఏంటివి, పవర్ ఆఫ్ లెన్స్ కి యూనిట్స్ ఏంటివి, డయాప్టర్.
స్పెల్లింగ్ ఏంటంటే DIOPTRE. మీకు ఎగ్జామ్ లో వస్తుంది. పవర్ ఆఫ్ లెన్స్, ద యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ డయాప్టర్స్. ఓకేనా? నెక్స్ట్, suppose if a number of thin lenses having powers P1, P2, P3, etc. are placed in close contact with another, then this resultant power. అన్ని లెన్సెస్ మనము ఒక కొన్ని లెన్సెస్ తీసుకున్నాం. P1, P2, P3, P4 డాష్ 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 PN అనే కొన్ని లెన్సెస్ తీసుకుంటే అన్ని లెన్సెస్ ని దగ్గర దగ్గర క్లోజ్ కాంటాక్ట్ లో పెట్టేస్తే దాని పవర్ ఏమవుతుందంటే దట్ రిజల్టెంట్ పవర్, టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ డాష్ 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 PN. మనం అట్లా ఎన్ని లెన్సెస్ పెడితే అన్ని లెన్స్ల యొక్క పవర్స్ అన్ని యాడ్ చేయాలి, రిజల్టెంట్ పవర్ వస్తుంది. సో ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఏ పాజిటివ్ పవర్ ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్ ఏ పవర్ ఉంటుంది? పాజిటివ్ పవర్. ఏ కాన్కేవ్ లెన్స్ హ్యాస్ ఏ నెగటివ్ పవర్. కాన్కేవ్ లెన్స్ ఏ పవర్ ఉంటుంది? కాన్కేవ్ లెన్స్ ఏ పవర్ ఉంటుంది? నెగటివ్ పవర్. సో లాస్ట్ పాయింట్ ఇదే చెప్పేస్తున్నాను. లాస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇఫ్ so if a number of lenses having powers P1, P2, P3 dash 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 అట్లా సో మెనీ ఉంటాయి, PN ఎట్సెట్రా ఇట్లా ఉంటాయి. ఆర్ ప్లేస్డ్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ అంటే అన్ని ఒకదాని పక్కకు ఒకటి కాంటాక్ట్ టచ్ లో పెట్టేసి అన్ని లెన్సెస్ ని వరుసగా ఉంచితే, క్లోజ్ కాంటాక్ట్ లో ఉంచితే విత్ వన్ అనదర్, ఒకటి 1 by 1 ఆర్డర్ లో అట్లా టచ్ లో అంటే కాంటాక్ట్ లో ఉంచితే విత్ వన్ అనదర్, దెన్ ద టోటల్ పవర్ అంటే దెన్ ద టోటల్ పవర్ అన్న రిజల్టెంట్ పవర్ అన్న ఒకటే, లేదా ఎఫెక్టివ్ పవర్ అన్న ఒకటే. ఓకేనా? దెన్ ద రిజల్టెంట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు, రిజల్టెంట్ పవర్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రిజల్టెంట్ పవర్ ని మనము P అని చెప్పి డినోట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ డాష్ 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 డాష్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఏం పవర్ ఉంటుంది? కాన్వెక్స్ లెన్స్ కి పాజిటివ్ పవర్ ఉంటుంది. పాజిటివ్ పవర్ అంటే మనం కాన్వెక్స్ లెన్స్ కి పవర్ కనుక్కుంటే పాజిటివ్ తీసుకోవాలి. అండ్ ఏ కాన్కేవ్ లెన్స్ హ్యాస్ నెగటివ్ పవర్. ఓకే, సో కనిపిస్తుందా అందరికి? బోర్డు క్లియర్ ఉందా? ఏర్పడుతుందా? ఓకే, కొద్దిగా ఇంకా చేయాలి. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ తీసుకుంటా, 4:30 క్లాస్ తీసుకుంటా. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. డౌట్స్ ఉన్నాయా? ప్రవళి, నాగప్రవళి, సాయి కీర్తన. ఓకే, సో ఓకే, క్లాస్ క్లోజ్ చేయండి. మరి ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి, టెక్స్ట్ బుక్ చదవండి మీరు ఎక్కువ. ఓకేనా? ఓకే, క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఉంటుంది.
ఈ లైట్ లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే టాపిక్ తీసుకుంటాను నేను. ఓకేనా? ఓకే బాయ్. ఓకే ఓకే.